హలో మై డియర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీ అందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేతి మీద మెహందీ పెడుతున్నాము అంటే ఏదో ఒక డిజైన్ వేసాము అని చెప్పలేము సింపుల్గా. ఎందుకంటే అది ఓన్లీ డిజైన్ మాత్రమే కాదు, అదొక ఫీలింగ్. అంటే ఎలా చెప్పాలి, మనకి మనసులో ఏమనిపిస్తే మనం అదే డ్రా చేస్తాం. సో మన మనసులో ఉన్నదే ఆ చేతి మీదకి డ్రా అవుతుంది. మనం గీసి చిన్న చిన్న గీతల్లో ఎంతో ఆనందం ఉంటుంది. మ్యారేజ్ అయినా సరే, ఫెస్టివల్ అయినా సరే, మెహందీ ఇంపార్టెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్యూటిఫుల్గా ఉన్న ఆ మెహందీ డిజైన్ చూస్తూ ఉంటే మన మనసుకు కూడా కొత్త అందం వస్తున్నట్టుంటుంది. సింపుల్గా కనిపించే మెహందీ డిజైన్ కూడా అందరి చూపు ఆగిపోయేలా చేస్తుంది. ఎర్రగా పండిన ఆ గోరింటాకు అందం కోసం మాత్రమే కాదు, అది మన సాంప్రదాయానికే ఒక అందమైన గుర్తులా ఉంటుంది. మెహందీ పెట్టుకునే టైంలో అమ్మాయిల కళ్ళల్లో కనిపించే ఆనందం మాటల్లో చెప్పలేము. డిజైన్ పూర్తయ్యే వరకు కూడా ఎంతో ఓపికగా ఎదురు చూస్తారు. అలాగే ఎలా పండుతుందో ఏంటో అని కూడా అంతే ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇప్పుడైతే మెహందీ ఒక ఆర్ట్గా మారిపోయింది. సింపుల్ డిజైన్స్ నుంచి బ్రైడల్ డిజైన్స్ వరకు ప్రతి స్టైల్కి ఒక ప్రత్యేకమైన అందం ఉంది. కొంతమంది చేతికి సింపుల్గా డిజైన్ వేసుకుంటారు, అలాగే ఇంకొంతమంది చేతి నిండా మెహందీ పెట్టుకుంటారు. కానీ స్టైల్ ఏదైనా మెహందీ ఇచ్చే ఫీలింగ్ మాత్రం ఒక్కటే, అదే ఆనందం. ఈ మెహందీ మన సంస్కృతిలో ఒక భాగం. అలాగే చేతుల మీద వేసే ఈ అందమైన మెహందీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, మనసులో ఎంతో ఆనందాన్ని నింపుతుంది. అలాగే ప్రతి అమ్మాయి చిరునవ్వుకి ఇంకాస్త అందాన్ని జోడిస్తుంది. మెహందీ కేవలం డిజైన్ మాత్రమే కాదు, అదొక భావన. అంటే అదొక ఫీలింగ్ అనమాట. పెళ్లి టైంలో పెళ్లి కూతురు చేతుల మీద వేసే మెహందీ కేవలం అలంకారం కోసం మాత్రమే కాదు, ఆమె కొత్త జీవితానికి అదొక అందమైన ప్రారంభంగా నిలుస్తుంది. ఆ పెళ్లి డిజైన్స్ మధ్యలో ఉన్న పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేర్లు, అలాగే ఆ నవ్వులు, ఆ ఫోటోలు ఆ రోజును జీవితాంతం తనకి గుర్తుండిపోయేలా చేస్తాయి. అలాగే ఫెస్టివల్ టైమ్స్లో పెట్టుకునే మెహందీ కూడా ఆ పండగ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. ముఖ్యంగా మెహందీ స్మెల్ గురించి మాట్లాడుకోవాలి. మెహందీ సువాసనలో ఒక ప్రశాంతత ఉంటుంది. అలాగే మనసు నెమ్మదిగా హ్యాపీగా మారిపోతుంది ఆ స్మెల్ పీలుస్తుంటే. మనం చేసేది మెహందీ వీడియోస్ అయినప్పుడు మరి మెహందీ గురించి మాట్లాడుకోకపోతే ఎలా? అందుకనే ఈ వీడియోలో మెహందీ డిజైన్తో పాటు మెహందీకి సంబంధించిన కొన్ని మాటలు మీతో షేర్ చేసుకున్నాను. మెహందీ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరూ నేను చెప్పిన మాటలకి హ్యాపీగా ఫీల్ అవుతారనుకుంటున్నాను. వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మెహందీ లవర్స్ ఎవరైతే ఉన్నారో కన్ఫామ్గా కామెంట్స్లో కామెంట్ చేయండి. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. డూ ఫాలో స్వర్ణ సురేంద్ర వ్లాగ్స్. థ్యాంక్ యూ.